కన్యా రాశి వాళ్లకు ఈ వారం తాము చేపట్టిన పనుల్లో అవరోధాలు తొలగిపోతాయి. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. కుటుంబ సభ్యుల నుండి మంచి మంచి ఆహ్వానాలు అందుతూ ఉంటాయి. వ్యాపార కార్యక్రమాల్లో ఎంతో కష్టపడి పెట్టిన పెట్టుబడులు ప్రయోజనాలను ఇస్తూ ఉంటాయి. ఉద్యోగ విషయాల్లో అధికారులతో అప్రమత్తంగా వ్యవహరిస్తూ ఉండాలి. చిన్న తరహా వ్యాపారాలు నిర్వహించేటటువంటి వారికి, చిన్న తరహా పరిశ్రమలు నిర్వహించేటటువంటి వారికి ఈ వారం అనుకూలంగా ఉండబోతుంది. ఈ వారం మధ్యలో మీరు కొన్ని రకాల ప్రయాణాలు చేస్తుంటారు. ఈ ప్రయాణాల వలన అధికారులతో, ఉద్యోగస్తులతో, కుటుంబ సభ్యులతో, బంధువులతో సమావేశమయ్యేటటువంటి సూచనలు కూడా ఉండబోతున్నాయి. ఆర్థిక వ్యవహారిక విషయాల్లో కొన్ని కార్యక్రమాలు, పనులు రహస్యంగా పూర్తి చేస్తూ ఉండాలి. ఇతరులకు అనుమానం కలగకుండా మీ పనులు పూర్తి చేస్తూ ఉండండి. ఎదురైనటువంటి పలు రకాల అనుభవాలను దృష్టిలో ఉంచుకొని, గుణపాఠాలను జాగ్రత్తగా గుర్తుపెట్టుకొని, సమస్యలు రాకుండా భవిష్యత్తును తీర్చిదిద్దుకునే ప్రయత్నం చేస్తూ ఉండండి. అవసరానికి తగినటువంటి ఆర్థిక సహకారాలు కూడా లభిస్తూ ఉంటాయి. వ్యాపారపరమైనటువంటి చర్చలు కూడా కొనసాగిస్తూ ఉంటారు. ఈ వారం మధ్యలో కొన్ని ఆశ్చర్యకరమైనటువంటి సంఘటనలు చోటు చేసుకుంటుంటాయి. మీకున్నటువంటి స్థిరాస్తి వివాదాలు ఒక కొలిక్కి రాగలుగుతాయి. దూర ప్రయాణాల్లో అనవసరమైనటువంటి ఖర్చులు చేయకూడదు. వివిధ రూపాల్లో శుభాలు పొందేటటువంటి క్రమంలో ఈ వారం ఈ కన్యా రాశి వారు విశేషమైనటువంటి శుభాలను పొందే క్రమంలో శ్రీరాముని పూజించడం మంచిది. నిరంతరము రామనామాన్ని చేసుకోవటం, రామాష్టకమును పారాయణం చేయటం, రామరక్షా స్తోత్రమును పారాయణం చేయటం అనేది చాలా మంచిది.